ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇటీవల కాలంలో ఒక అజ్ఞాత భక్తుడు ప్రత్యేకించి తన స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి 7 శనివారాలు ఇక్కడికి వచ్చి పూజలు జరిపించుకుని చాలా పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు. దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం పొందింది. ఇప్పటికీ అతని పేరేంటి, ఎందుకు అలా చేశాడు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ సంఘటన తర్వాత ఈ టెంపుల్ పాపులారిటీ, ఆల్రెడీ దీన్ని కోనసీమ తిరుమలగా పిలుస్తారు, ఆ పాపులారిటీ మరింత పెరిగింది. అసలు నిజంగా ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇంతలా శనివారం అయితే చాలు భక్తులు భారీ ఎత్తున ఇక్కడికి వస్తున్నారు, ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. అసలు ఈ వాడపల్లికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దాని వెనక చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఇప్పుడంటే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద పోర్టులు వచ్చేసాయి, కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఈ గోదావరి నదీ పాయల మీదే నౌకా వ్యాపారం జరిగేది. ఇక్కడి నుంచి సముద్రంలోకి, అక్కడి నుంచి వేరే వేరే ద్వీపాలకి నౌకల ద్వారా సరుకులు చేరవేసేవారు ఇక్కడ వ్యాపారులు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉండేవారు. ఆ షిప్ లాగే ప్లేస్ అనమాట ఇది. అంటే ఇప్పుడు ఉన్నంత పెద్దగా అప్పటి వాళ్ళు ఉండేవి కాదు, కాస్త చిన్న సైజులు ఉండేవి. కాబట్టి నదీ పాయల మీద కూడా ఆ వ్యాపారం సాఫీగా సాగిపోయేది. ఇది అలాంటి నదీపాయ, ఇది గోదావరికి సంబంధించిన నదీపాయ. ఇక్కడ వచ్చి వాడలు ఆగేవి కాబట్టి అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాడపల్లి, వాడరేవు, వాడపల్లి, నౌకాపురి ఇలాంటి పేర్లతో పిలిచేవారు. దీని అసలు పేరు అయితే నౌకాపురి. ఇలాంటి ప్లేస్ ఈ గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. రాను రాను వాడాపురి, ఆ తర్వాత వాడపల్లి అలా పేర్లు సెట్ అయిపోయాయి అనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాకు తెలిసి ఈ గోదావరి నదీపాయల ప్రాంతంలోనే 5 వాడపల్లిలు ఉన్నాయి. వాటిల్లో ఈ వెంకటేశ్వర స్వామి ఉన్న వాడపల్లి ఒకటి. ఈ వాడపల్లికి దగ్గరలోనే లొల్ల లాకులు ఉంటాయి కాబట్టి ఆ లొల్ల లాకుల పేరు మీదుగా లొల్ల వాడపల్లిగా దీన్ని ప్రస్తుతం అయితే పిలుచుకుంటున్నారు. పదిహేడు వందల నుంచి 1800 మధ్య ప్రాంతంలో ఇక్కడ ఈ రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది నౌకలకు సంబంధించిన వ్యాపారులు ఉండేవారు. వాళ్ళలో ఒకరే పెనపోతు గజేంద్రుడు అనే వ్యక్తి. ఆయన ఇదే ఊరికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడే పుట్టారు. ఆయనకి సంబంధించిన నౌకా వ్యాపారం ఇక్కడ భారీగా సాగేది. అలాంటి ప్రాంతంలో తుఫాన్లో చిక్కుకోకుండా తన ఓడలని గనక ఇక్కడికి తిరిగి వస్తే ఒక దేవాలయం కడతానని ఆయన మొక్కుకున్నారట. దాని ప్రకారమే 1759-60 ఆ ప్రాంతంలో ఇక్కడ ఇదే ఊళ్ళో తన నౌకలన్నీ కూడా తిరిగి వచ్చిన సందర్భంలో ఆయన ఇక్కడ టెంపుల్ అయితే కట్టారనేది చరిత్ర చెప్తుంది. చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే గత కొంతకాలం వరకు కూడా ఇది కాస్త అంతగా పేరు పొందిన ప్రాంతం కాదు. ఇటీవల కాలంలో మాత్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కోనసీమకు సంబంధించి ప్రస్తుతానికైతే దీన్ని తిరుమలగా పిలుస్తున్నారు. అంటే ఇక్కడే ద్వారకా తిరుమల కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. మనకి ఏలూరు భీమడోల్ నుంచి కాస్త దగ్గరలో ఉంటుంది. అది ద్వారకా తిరుమల, చిన్న తిరుపతిగా పిలుస్తారు. శనివారం వచ్చిందంటే అసలు కాలు కూడా పెట్టలేని స్థితిలో ఇక్కడ భక్తులు భారీగా చేరుకుంటారు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఇష్యూ ఏంటంటే, ఇదే గుడిలో స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అత్యంత కీలకమైన ఘటన ఒకటి జరిగింది. ఈ గుడిని బేస్ చేసుకునే అప్పట్లో స్వాతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో ఈ ఊరికి సంబంధించి వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇదిగో దానికి సంబంధించినటువంటి స్మారక చిహ్నం అనమాట ఇది. అప్పుడు ఈ గుడిలో అంటే 1931 మార్చి నెల 30 ఇక్కడ సంవత్సరంతో సహా వేశారు. పైన గాంధీ గారి బొమ్మ కూడా చూడొచ్చు. గాంధీ గారి పిలుపుని అందుకుని ఈ ఊరి గ్రామస్తులందరూ కూడా స్వతంత్ర పోరాటంలో దిగారు. ఇదిగో అక్కడ కనబడుతుంది కదా మనకి రథం, ఈ స్వామివారి రథం. ఈ రథంలో గాంధీ చిత్రపటం, అలాగే స్వతంత్ర పోరాటంలో అప్పటి త్రివర్ణ జెండా దానిపైన పెట్టి వాళ్ళు పోరాటానికి దిగారనమాట. దాన్ని తట్టుకోలేని అప్పటి సిపాయిలు ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వం పనిచేస్తున్నారో వాళ్ళ ఇక్కడికి వచ్చి ఆ రెండింటిని కూడా స్వతంత్ర పోరాటంలో కీలకంగా మారిన అప్పటి చిహ్నమైనటువంటి జాతీయ పతాకం అప్పటిది, అలాగే మహాత్మా గాంధీ చిత్రపటం, ఆ రెండింటిని కూడా పీకేసే ప్రయత్నం చేస్తే ఈ ఊరు వాళ్ళు మొత్తం కూడా దానికి అడ్డం తిరిగారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో చనిపోయిన వారి స్మారక చిహ్నం ఇది. ఇదిగో అప్పుడు ఎలా జరిగిందనేది ఇక్కడ రథాన్ని మనం చూడొచ్చు. ఆ రథం పైన జెండా, అలాగే ఆ మధ్యలో గాంధీ గారి ఆ ఫోటో అప్పుడు పెట్టారు కదా, దానికి చిహ్నంగా ఇప్పుడు చెక్కినటువంటి ఆ పలకం. ఆ పలకాన్ని, ఆ జెండాని క్లియర్గా చూడొచ్చు. అదిగో రథం, దాన్ని లాగుతున్నారు. వీరిగో బ్రిటిష్ పోలీసులు టోపీలు బట్టి మనం చూడొచ్చు. ఇదిగో ఈ తలపాగాల్లోనూ ఆ కింద పడిపోయిన వారు, ఇదిగో
వీళ్ళందరూ కూడా చనిపోయిన స్వతంత్ర వీరులు వీళ్ళందరూ ఇక్కడ. అలాగే కొంతమంది పోలీసులు కూడా దెబ్బలు తిని పారిపోతున్న విజువల్స్ అయితే దీంట్లో చాలా క్లియర్గా డిపెక్ట్ చేశారు. అందులో ఎవరైతే బతికారో వాళ్ళపైన ముద్దాయిలుగా, వాళ్ళ దేశద్రోహులుగా వాళ్ళపై అప్పట్లో ముద్ర వేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో బంధిస్తే వీళ్ళందరూ కేసులకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ నిర్దోషులుగా కూడా విడిపించారు. ఇవన్నీ కూడా ఈ గుడి ఆవరణలోనే ఒక స్మారకంగా ఏర్పాటు చేయడం అనేది బహుశా అతి తక్కువ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో చూడొచ్చేమో. ఇలాగా స్వతంత్ర పోరాటానికి సంబంధించిన స్మారకాలు ఏర్పాటు చేయడం అనేది చిన్న ఊళ్ళో ఎంత కీలకమైనటువంటి సంఘటన జరగడం బహుశా చరిత్ర పుటల్లో కూడా అంతగా ఎక్కలేదేమో ఈ పోరాటానికి సంబంధించి, ఈ ఊరి వాళ్ళ త్యాగానికి సంబంధించి. నిజంగా మనం గమనించం కానీ చిన్న చిన్న ఊళ్ళల్లో కానీ చిన్న చిన్న ప్రాంతాల్లో మనం అసలు పెద్దగా వాటిపై దృష్టి పెట్టం. అలాంటి వాటిల్లో ఎంత కీలకమైనటువంటి అంశాలు ఉంటాయో, ఎంత ఆసక్తికరమైన చారిత్రక విశేషాలు దాగుంటాయో అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం మనం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల ఉన్నాము. ఒక్కసారి చూడండి ఇక్కడ జనం ఏ స్థాయిలో ఉన్నారు అనేది. ఒకప్పుడు ఇంత రద్దీ ఉండేది కాదు భక్తులది. కేవలం శివరాత్రి లేదా పర్వదినాలు ఏమైనా ఉంటే అలాంటి టైంలో ఎక్కువ మంది జనం ఉండేవారు. బట్ ఈ మధ్య ఇది చాలా పాపులర్ కావడంతో ప్రతిరోజు ఇంచుమించు ఇదే పరిస్థితి. చూడండి ఎంతమంది అసలు ఆ ప్రధాన ఆలయం చుట్టూ కూడా వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది ప్రధాన ఆలయం. ఆ ధ్వజస్తంభాన్ని మనం చూడొచ్చు. దాని పక్కన చిన్నగా కనపడుతుంది కదా, అది వచ్చి క్షేత్రపాలకుడు కాశీ విశ్వేశ్వర స్వామి. ఒకవైపు ఏమో ఈ కళ్యాణ మండపం అనమాట. సరిగ్గా రావులపాలెంకి చాలా దగ్గరలో ఉంది. మరోవైపు అయితే రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరం అంతే. అంటే ఊరి జనాభా కంటే వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ అనమాట. 7 వారాలు 7 శనివారాలు చేసి ఈ 7 వారాల యొక్క శ్రద్ధాభక్తులతో చేసినటువంటి ఈ సప్త శనివార దీక్ష ఏదైతే ఉందో దాన్ని అష్టోత్తర పూజ లేదా కళ్యాణోత్సవం రూపేణ భగవంతుడికి అర్పించి వారి యొక్క శ్రద్ధాభక్తులను చాటుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో వాళ్ళ దర్శనం కూడా గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా టైం స్లాట్ విధానం కూడా అమలు చేసి వారి యొక్క దర్శనాన్ని వారింటి దగ్గరే నిర్ణయించుకుని ఆ సమయానికి వస్తే అరగంట లేదా 40 నిమిషాల్లో దర్శనం అయ్యే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. aptemples.com అని చెప్పేసి మన government.com ఉంది, దాని ప్రకారం చేసుకుంటాం. అయితే ఆయన వచ్చిన ఏదైతే వాహనం ఉందో అది మరమ్మతులకు గురయ్యి ఆగింది. ఆయన వాడపిల్లి వస్తున్నారు, ఎవరండి ఆయన అని మాకు ఒక తెలిసిన ఎయిర్పోర్ట్ అధికారి ఫోన్ చేస్తే అవునా మాకు తెలియదని ఆయన అంత ఆస్తిపరుడు అయ్యుండి సొంత విమానంలో వచ్చి మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ప్రదక్షిణలు చేసి దర్శనం చేసి వెళ్ళిపోవడం జరిగింది. 7 వారాలు. నాకు 3వసారి అండి. మొత్తం 7 వారాలు రావాలని మేము నిర్ణయించుకున్నాం. స్వామివారు ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అందరికీ బాగా మా కోనసీమ ఏరియాలో బాగా ఫేమస్. 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 నాణాలు 7 పుష్పాలు 7 1 రూపీ కాయిన్స్ మొత్తం నాణాలు పట్టుకుని ఒక్కొక్క రౌండ్గా హుండీలో వేస్తూ అది మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు. మా ఆంటీ అయితే ఇల్లు వస్తుంది అని చెప్పి మొక్కుకుందండి. ఇంటి గురించి నేను ఇల్లు దొరికితే కనుక వస్తాను అని వాళ్ళు అలా అనుకున్నారో లేదో కొత్త ఇల్లు తీసుకున్నారు. సో ఇంకా 7 వీక్స్ వస్తాను అని అన్నారు. ఇంక ఈరోజు బాగుంటుంది, నీకు కూడా స్టడీ బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చింది. ఇప్పుడే ఫస్ట్ విజిట్ చేశాను, బాగుంది. అక్కడ నాట్యాలు ఇవన్నీ కూడా చూశాను. గుడి ఎక్స్మోస్ఫియర్ ఇదంతా చాలా నీట్గా చాలా బాగుంది. శ్వేతప్రియ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? తణుకు నుంచి అండి. చెప్పండి ఎలా ఉంది అసలు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. అంతా చాలా డెవలప్మెంట్ అది చేశారు. కాకపోతే ప్రజలకు బస్సెస్ ద్వారానే చాలా ఇబ్బందిగా ఉంది. ఈవినింగ్ 6 o'clock వరకే బస్సెస్ వస్తున్నాయి, ఆ తర్వాత నుంచి రావట్లేదు. ఓన్లీ ఆటోస్ మాత్రమే తిరుగుతున్నాయి. అండ్ బస్సెస్ కూడా బస్ స్టాప్ మార్చేశారు.
ఇంతకుముందు గుడి పక్కనే ఉండేది, ఇప్పుడు ఎక్కడో గుడికి దూరంగా పెట్టారు. ఇప్పుడు సాయంత్రం 7:30, 7 అలా అవుతుందని టైం. అట్లీస్ట్ స్ట్రీట్ లైట్ కూడా లేని టైంలో పొలాల మధ్యలో నుంచి అంత నడుచుకుని బస్ స్టాండ్ దాకా వెళ్ళి బస్సులు ఎవరు ఎక్కుతారు? బస్ డ్రైవర్స్ ఏమో మాకు ఎవరు రావట్లేదు ఎక్కేవాళ్ళు ప్రయాణికులు, సో మేము ఇక్కడ దాకా రావాలంటే మాకేమో కంప్లీట్గా వెహికల్స్ అవి ఆక్యుపై చేసి ఉంటున్నాయి, ట్రాఫిక్ అది మేము రాలేకపోతున్నాం, మా స్టాప్ అక్కడ పెట్టాను, వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఈ ఆటో వాళ్ళేమో డ్రైవర్ పక్కన అటు ఇటు, వెనకాల సీట్స్లో ఇటు 4 అటు 4, వెనకాల 3. అసలు ఆటోకైనా అయితే ఏంటంటే పరిస్థితి. మూల విరాట్టు స్వామివారి ఎర్రచందన రూప విగ్రహం 7 శనివారాలు వెంకన్నగా బాసిల్లుతున్న ఈ ఆలయం ఎంతోమందికి కోరికలు తీరుస్తూ స్వామివారు దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నారు. భారతదేశంలోని అత్యంత పవిత్రమైనటువంటి మూల విరాట్టు ఇది ఒక్కటే, ఎక్కడ ఎర్రచందన విగ్రహం మూర్తిగా ఎక్కడా లేదు. తిరుపతి తర్వాత ఎర్రచందన రూపంలో స్వామివారు గదాదారుడై శంకుచక్ర హస్తాలతో అమ్మవారులతో దేవేరులతో అందరికీ దర్శనం ఇవ్వడం మేమందరం కూడా చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదానం జరిగే ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ ఊరు చాలా చిన్నది, ఇక్కడ బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే భక్తులకు చాలా ఇబ్బంది అనమాట. అందుకని ఇక్కడ వచ్చే వారందరికీ కూడా ఇలా నిత్యాన్నదానం అయితే ఏర్పాటు చేశారు. ఎంతమంది వస్తే అంతమందికి వీళ్ళు ఉచితంగానే భోజనం పెడుతున్నారు. శనివారం పూట అయితే 20,000కు పైబడ్డ సంఖ్యలో వస్తూ ఉంటారట భక్తులు. వాళ్ళందరికీ కూడా ఇలా ఉచిత భోజనం అయితే ఏర్పాటు చేశారు. చాలా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ కూడా మొత్తం ఇలా ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం వల్ల భక్తులకైతే చాలా ఉపయోగకరంగా ఇది ఉంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న పనే, చాలామంది దీంట్లో పనిచేస్తున్నారు. బట్ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మాత్రం ఇది చాలా ఉపయోగకరంగా ఉండే కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇదిగో మిట్ట మధ్యాహ్నంలో కూడా వాళ్ళ పాపం ఆ చుట్టూ ప్రదక్షిణలు ఏవైతే అవి చేస్తూనే ఉన్నారు. శనివారం పూట ఎలా ఉంటుంది అనేది సాయంత్రం పూట మనం ఆల్రెడీ చూసాము. భారీ సంఖ్యలో ఇక్కడికి రావడం, ఆ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ప్రదక్షిణలు. 7 ప్రదక్షిణలు చేస్తారట. ప్రతి ప్రదక్షిణ చేసినప్పుడల్లా నాణ్యాన్ని ఆ హుండీలో వేస్తుంటారు. అలాగే 7 ప్రదక్షిణలు చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు. అలా 7 వారాలు వస్తారనమాట. టోటల్గా 49 నాణ్యాలు వేస్తారని వాళ్ళు అయితే చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే టెంపుల్ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ రణగుణ ధ్వనులు లేవు. పచ్చని కోనసీమ వాతావరణం మధ్యలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. కాస్త మారుమూల ఉందన్న పేరే కానీ చాలా బాగుంది నిజంగా. అట్మాస్ఫియర్ అయితే నాకు బాగా నచ్చింది. Thank you.